హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అటక మీద విచిత్రం. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. అరవిందము, ముకుందము ఇద్దరూ అన్నదమ్ములు. శ్రీకాంతపురంలో ఇద్దరూ ఒకే చోట కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశ సమయంలో పురోహితుడు వెంకటావధాని ఇంటి వాస్తులు అన్నీ బాగున్నాయి, కానీ ఎడమ పక్క ఇంటిని ముకుందము, కూడిపక్క ఇంటిని అరవిందము తీసుకుంటే మంచిది అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కంగారుపడి, అలా ఇద్దరము ఇల్లు మార్చుకోకపోతే ఏం జరుగుతుంది అని పురోహితుణ్ణి ఆతృతగా అడిగారు. మీ జన్మ నక్షత్రాలకు తగ్గట్టుగా నేను లెక్కలు గురించి చెప్పాను. అలా ఇల్లు మార్చుకోకపోవటం వలన ఒక రకమైన దుష్ట శక్తులు మిమ్మల్ని ఆట పట్టిస్తాయి. అయితే వాటి వలన ప్రాణహాని మాత్రమూ లేదు అన్నాడు వెంకటావధాని. ఇంతే కదా, ఏమిటో అనుకున్నాము. మేము దుష్టశక్తులంటే నమ్మము. మా శక్తుల మీద మాకు తిరుగులేని నమ్మకము ఉన్నది. అంతేనంటావా ముకుందము అని కొంచెము వణుకుతున్న గొంతుతో తమ్ముణ్ణి అడిగాడు అరవిందం. కాక మరేంటి అన్నాడు ముకుందము పక్క చూపులు చూస్తూ బింకంగా. అన్నదమ్ముల మాటలకి వెంకటావధాని కోపం తెచ్చుకొని, అలాంటప్పుడు నా చేత గృహప్రవేశం ఎందుకు చేయించుకుంటున్నారు? నాకు తెలిసిందేదో చెప్పాను, తర్వాత మీ కర్మ అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అరవిందము, ముకుందము ఎవరిళ్లలో వాళ్ళు తమ తమ సామాన్లు సర్దుకున్నారు. సామాన్లు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ కొన్ని సామాన్లని అటక మీద సర్దారు. అరవిందము తన ఇంటి అటక మీద 2 నూనె డబ్బాలని, 10 బస్తాల బియ్యాన్ని, ఇంకా ఇతర చిల్లర సామాన్లను సర్దాడు. ముకుందము తన ఇంటి అటక మీద 5 బస్తాల మినుముల్ని, 2 ఊరగాయ జాడీల్ని ఉంచాడు. ఇద్దరూ ఆ రాత్రి కొత్త ఇళ్లలో పడుకున్నాక అర్ధరాత్రి వేళ ఏదో ఆలోచిస్తూ అరవిందము ఒక బస్తా ధాన్యాన్ని దింపుదామని అటక ఎక్కి చూస్తే అక్కడ ధాన్యానికి బదులు మినుముల బస్తాలు, ఊరగాయ జాడీలు ఉన్నాయి. అవి తమ్ముడు సామాన్లని గ్రహించి అరవిందం వెంటనే అటక దిగి గబగబా తమ్ముడి ఇంటికేసి వెళ్ళాడు. అదే సమయంలో ముకుందం కూడా కంగారు పడుతూ అరవిందం ఇంటికేసి వస్తున్నాడు. అరవిందం తమ్ముణ్ణి, నీ అటక మీద నా సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అవును, నా అటక మీదకి నీ సామాన్లన్నీ వచ్చాయి. ఇదేదో చిత్రంగా ఉంది. మరి నా సామాన్లన్నీ నీ అటక మీదకి రాలేదు కదా అన్నాడు ముకుందం. జరిగిందదే అన్నాడు అరవిందం ఆశ్చర్యంగా. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ తిరిగి వాళ్ళ సామాన్లని ఎవరి అటకల మీద వాళ్ళు సర్దుకున్నారు. తెల్లవారి నిద్రలేస్తూనే అరవిందము ఇదేం పీడకలా అనుకుంటూ తమ్ముణ్ణి పలకరించి వద్దామని ముకుందం ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ముకుందము ఇంటి వసారాలోని అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. అతడి కళ్ళు రాత్రి నిద్రలేనట్టుగా ఎర్రగా ఉన్నాయి. అరవిందము తమ్ముణ్ణి సమీపించి, రాత్రి నీకు సరిగ్గా నిద్ర పట్టినట్టు లేదే అని ప్రశ్నించాడు. ముకుందము అన్న ముఖం కేసి తేరిపారా చూస్తూ, నీకు సరిగ్గా నిద్ర పట్టినట్టు లేదు, ఏం జరిగిందేమిటి అని అడిగాడు. అరవిందము తన అనుభవం గురించి చెప్పాడు. ముకుందం ఆశ్చర్యపోతూ, నాకు అలాంటి అనుభవమే అయింది. అటక ఎక్కి మినుముల బస్తా దింపుదామని చూస్తే అక్కడ వడ్ల బస్తాలున్నాయి అన్నాడు. అంతా విచిత్రంగా ఉందే, నీకు దుష్టశక్తులంటే ఏమైనా నమ్మకమా అని అడిగాడు అరవిందం తమ్ముణ్ణి. అలాంటి నమ్మకాలేం లేవని మనం వెంకటావధానితో చెప్పాం కదా అన్నాడు ముకుందం. అవునవును, ఆ మాట మరిచాను అంటూ అరవిందము తన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఇద్దరూ ఈ పీడకలల సంగతేమిటో తేల్చుకోవాలని వాళ్ళ అటకల మీద పడుకున్నారు. మర్నాడు అరవిందం నిద్రలేచి సామాన్లన్నీ ఏమీ మారకుండా ఉండటం గమనించి సంతోషంగా భార్యని కేకవేశాడు. ఆ కేక విని అక్కడికి తమ్ముడు ముకుందం భార్య వచ్చి, అయినా బావగారు మా అటక మీదకి ఎందుకు వెళ్లారో అర్థం కావటం లేదు అన్నది చిరాకు పడుతూ. అరవిందం ఆశ్చర్యపోయి ఏదో జవాబు చెప్పబోయేంతలో అతడికి మెలకువ వచ్చింది. అంతలో అతడి భార్య అటక దగ్గరికి వచ్చి, ఏదైనా పనుంటే అటక మీద నుంచి కేక పెట్టాలా అన్నది విసుక్కుంటూ. ఇంకో పీడకల అనుకుంటూ అరవిందము వెంటనే తమ్ముడి ఇంటికి పోయి జరిగింది చెప్పి, నీకు ఏమైనా పీడకలలు రాలేదు కదా అని అడిగాడు. పీడకలలా? 1, 2 ఎన్నని గుర్తుపెట్టుకోను. ఆ కలలతోనే రాత్రి గడిచిపోయినా ప్రాణానికి హాయిగా ఉండును. మధ్య మధ్య నిద్ర పెడుతున్నది. ఇలా అయితే నా ఆరోగ్యం మరెంతో కాలం నిలవదు
అన్నాడు ముకుందం బాధగా ముఖం పెట్టి. నీకు దుష్టశక్తులంటే నమ్మకం లేదు కదా అని అడిగాడు అరవిందం. ఏమో, ఆ రోజు వెంకటావధాని గారు మనల్ని ఇల్లు మార్చుకోమన్నప్పుడు అలాంటి నమ్మకాలేం లేవని నువ్వన్నావు. నేను నీకు వంత పాడాను అన్నాడు ముకుందం. అరవిందము కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని, దుష్టశక్తులు ఉన్నాయో లేవో ఆ సంగతి వదిలేద్దాం. వెంకటావధాని గారి మాటలతో మనిద్దరి మనసుల్లోనూ ఏదో ఒక చిన్న అనుమానం తలెత్తింది. ఎందుకొచ్చిన గొడవ? పీడకలలతో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉండగలం? అవధాని గారిచ్చిన సలహా ప్రకారము ఇల్లు మారదాము అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నాను, అలాగే చేద్దాము అన్నాడు ముకుందము చాలా ఆనందంగా. ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ తమ సామాన్లతో ఇల్లు మారారు. ఆ తర్వాత ఆ రాత్రే కాదు, మరే రాత్రి వాళ్ళని పీడకలలు బాధించలేదు. మరొక కథ పేరు తలుపు గడియ. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు మూసి గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు. అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది. అదృష్టవశాత్తు ఆయనకి స్నానాల గదిలో ఒక మూలగా సుత్తి ఒకటి కనిపించింది. ఆయన దానితో బలంగా 4 దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది. ఆయన బయటికి వచ్చి భార్యాబిడ్డలతో, స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది. వేసేటప్పుడు సులభంగానే ఉండి తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది. సుత్తి ఉపయోగించిన గడియ తీయటము నాకే ఎంతో కష్టమైంది. మీ సంగతి వేరే చెప్పాలా? అందువలన బాగు చేయించేదాకా మీరెవ్వరూ స్నానాల గది తలుపు వేసుకోకండి అని చెప్పాడు. ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరుగుపెట్టాడు. వడ్రంగి పని మీద పొరుగురు వెళ్ళాడని, వారం రోజుల దాకా తిరిగి రాడని తెలిసింది. అలవాటు మానుకోవటము అంత సులభం కాదు కదా. వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున తలుపు గడియ వేసి తిరిగి తెరవటానికి అరగంట సేపు అవస్థపడ్డాడు. అప్పుడు వాడికి ఒళ్ళంతా చెమటలు పట్టడం వలన తలుపు గడియ వేసుకోకుండా మరొకసారి స్నానం చేశాడు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా తలుపు గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు. ఇది జరిగిన 4 రోజులకి వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు. ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లు ఉంటాడు. ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన, బయట ఎండ నిప్పులు చెలరేగుతున్నది, ముందు స్నానం చేస్తే గాని మాట కూడా ఆడలేదు అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు. ఆ వెనువెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది. ఆ చప్పుడు వింటూనే వీరభద్రము కంగారు పడ్డాడు. స్నానాల గది తలుపు గడియ వేయవద్దని బంధువును ముందుగా హెచ్చరించడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన గది నుంచి బయటపడలేకపోతే తలుపు బద్దలు కొట్టవలసి వస్తుంది. ఎందుకైనా మంచిది, సుత్తి గది లోపలే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాము అన్నాడు వీరభద్రం. తలుపు గడియ రాకపోతే ఆయనే కేక పెడతాడు, ముందే ఆయన్ని కంగారు పెట్టడం ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య. వీళ్ళ విషయమై కలవరపడుతూ ఉండగానే స్నానాల గదిలో లోపలి నుంచి మళ్ళీ గడియ చప్పుడైంది. తలుపు తీసుకుని రామచంద్రం బయటకొచ్చి, అమ్మయ్యా, ఇప్పుడు ప్రాణం తెరిపిన పడినట్లయింది అన్నాడు. వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. వాళ్ళందరూ తన కేసు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రామచంద్రము, అదేంటి, స్నానాల గది ముందు చేరి అందరూ నన్ను దయ్యాన్ని చూసినట్లు చూస్తున్నారు అన్నాడు. అబ్బే, అదేం లేదు, స్నానం చేయటంలో నీకే ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు వీరభద్రము తడబడుతూ. ఎవరైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు, నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడుగుతావేమిటి? అయినా స్నానం చేయటంలో ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా. ఈ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు. తలుపు గడియ దానంతట అదే బాగుపడిందేమోనని మాత్రము ఆయన మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు. కానీ తీయటానికి చాలా శ్రమ పడసాగాడు. రామచంద్రము స్నానాల గది దగ్గరకు పోయి, లోపలి నుంచి సుత్తి చప్పుడులేమిట్రా వీరభద్రం, ఇంతకు నువ్వు లోపలేం చేస్తున్నావు అని అడిగాడు. అతి కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకొని బయటికి వచ్చి, స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది, బాగు చేయిద్దామంటే వడ్రంగి ఊళ్ళో లేడు, తీయటం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాం. 4 రోజుల నుంచి ఇదే పద్ధతి. మధ్యాహ్నం నీవు సులభంగా గడియ వేసుకొని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను. అది నీ అదృష్టమో
లేక నువ్వు బక్కగా కనబడుతున్నా బలం ఎక్కువ నాకు అంతు పట్టడం లేదు. నాకు మాత్రము గడియ తీయటం ఇంకా కష్టంగానే ఉన్నది అన్నాడు చిన్నబోయిన ముఖంతో. అదా సంగతి అని రామచంద్రము అదే పనిగా నవ్వసాగాడు. ఎందుకలా నవ్వుతావు, సంగతేమిటో చెప్పు అన్నాడు వీరభద్రం. రామచంద్రము నవ్వాపి, నేను బక్క ప్రాణిని కదా, మా ఇంట్లో అంతా నన్ను వేళాకోళం చేస్తుంటారు. మా స్నానాల గది గడియ కూడా కాస్త బిగువే. ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది కానీ నాకది వేయటము తీయటము కూడా కష్టమే. గడియ కూడా వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళినప్పుడల్లా తలుపు మూసి గడియ వేసినట్లు చప్పుడు చేస్తాను. అదే అలవాటైపోయింది. మధ్యాహ్నం ఇక్కడ కూడా అదే పని చేశాను అన్నాడు. ఇది విన్న వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు. మరొక కథ పేరు దొంగ తోడు. ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు. విజయపురిని విక్రమసేనుడు పరిపాలించే రోజుల్లో రామాపురము అనే గ్రామంలో గంగన్న అనే దొంగ ఉండేవాడు. వాడు వయసులో ఉండగా గజ దొంగ. వృద్ధాప్యం మీద పడ్డాక దొంగతనాలు మాని ఇంత పొలం కొనుక్కొని కొడుకైన వీరుడికి అప్పగించి ఇంటి పట్టునే ఉండసాగాడు. కొంతకాలం గడిచాక నాకు వ్యవసాయం నచ్చడం లేదు, దొంగతనాలకి పోతాను అని వీరుడు తండ్రికి చెప్పాడు. గంగన్న కొడుక్కి దొంగతనంలో ఉండే ప్రమాదాలన్నీ చెప్పాడు. వీరుడు లెక్క చేయకుండా మన రాజు విక్రమసేనుడు తన పుట్టినరోజు సందర్భంగా ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బ్రహ్మాండమైన ప్రదర్శన ఏర్పాటు చేశాడు. అందులో చిత్రాలు, శిల్పాలు, విలువైన వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. వాటిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు తరలి వెళుతున్నారు. నేనా ప్రదర్శనలోని విలువైనదేదైనా దొంగిలించుకొని వచ్చి నీకు నా సమర్థతను నిరూపించుకుంటాను అన్నాడు. గంగన్న ఉలిక్కిపడి, అంత పని మాత్రం చేయకు, ఆ ప్రదర్శనకి బందోబస్తు ఎక్కువ. ప్రదర్శనశాలలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందరి దుస్తులు సోదా చేస్తారు. లోపల నువ్వెంత లాఘవంగా దొంగతనం చేసినా పట్టుబడక తప్పదు అన్నాడు. అయినా వీరుడు వినకపోతే, నీకంతగా ఉబలాటంగా ఉంటే గంగవరం గ్రామానికి వెళ్ళి నా స్నేహితుడు సోముల్ని కలుసుకొని వాడి సాయం అడుగు. ఒంటరిగా మాత్రము ప్రదర్శనశాలలో దొంగతనం చేయకు అన్నాడు గంగన్న చివరికి. వీరుడు సరేనన్నాడు. కానీ తండ్రి సలహా పాటించదలుచుకోలేదు. తన స్వంత ప్రతిభను నిరూపించుకోవాలన్న ఆశయంతో వాడు ఒక యాత్రికుల బృందంలో కలిసి బయలుదేరాడు. ఆ బృందానికి గంగవరంలో వృద్ధుడొకడు కలిశాడు. ఆ వృద్ధుడికి మనిషి తోడు అవసరం. కొంత ప్రతిఫలమిచ్చే షరతు మీద వీరుడు వృద్ధుడి అవసరాలన్నీ చూస్తూ తోడుగా ఉండటానికి అంగీకరించాడు. వాడు వృద్ధుడికి సాయం చేస్తున్నప్పుడే ఓడుపుగా యాత్రికుల వద్ద విలువైన వస్తువులు కాజేయసాగాడు. గుంపులోని వాళ్ళెవ్వరూ వీరుడిని అనుమానించలేదు. అలా కొంత దూరం వెళ్ళాక వృద్ధుడు ఎండదెబ్బకు శోష వచ్చి పడిపోయాడు. వృద్ధుడిని వీరుడి సేవలకు వినియోగించి మిగతా ప్రయాణికులు ముందుకు సాగిపోయారు. వీరుడు కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు. వాడు యాత్రికుల వద్ద నుంచి తాను దోచిన డబ్బునంతా ఒక సంచిలో వేసి వృద్ధుడి దుస్తుల్లో దాచి సమీపంలోని దిగుడు బావిలోకి వెళ్ళి దోసలితో నీళ్లు పట్టి తెచ్చేసరికి ముసలివాడు అప్పుడే లేచి కూర్చున్నాడు. వీరుడు వాడినడిగి తన సంచి వెనక్కు తీసుకుని దుస్తులో దాచుకున్నాడు. వీరుడు వృద్ధుణ్ణి వీపు మీద ఎక్కించుకొని త్వరగా ప్రయాణం చేసి యాత్రికుల గుంపును కలుసుకున్నాడు. అలా ప్రయాణం చేసి వాళ్ళు రాజధాని చేరుకుని ఒక సత్రంలో బస చేశారు. వృద్ధుడు వీరుడికి ప్రతిఫలంగా 4 బంగారు కాసులిచ్చి రాజధానిలో తన బంధువులున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. ఈలోగా సత్రంలో చేరిన వారందరూ ఒక్కొక్కరే తమ వస్తువులు పోయినట్లు గ్రహించారు. అక్కడ పెద్ద కలకలం జరిగింది. సత్రంలో ఉన్న రాజభటులు కొందరు ఈ విషయం తెలుసుకొని అలా వచ్చి యాత్రికుల గుంపులో ప్రతి ఒక్కరిని సోదా చేయసాగారు. ఇలా జరుగుతుందని ఊహించని వీరుడు కంగారు పడ్డాడు. కానీ వాడి దగ్గరున్న పెద్ద సంచి నిండా కంకరరాళ్ళు తప్ప ఏమీ లేవు. భటులు వాడిని వేళాకోళం చేసి, ఇంత భద్రంగా ఈ రాళ్లను తెస్తున్నావు, ఏం చేస్తావు అన్నారు. వృద్ధుడు తన డబ్బును కాజేసి వెళ్ళిపోయాడని వీరుడికి అర్థమైంది. వాడు చేసేది లేక, ప్రయాణంలో అక్కరకు వస్తాయని మా నాన్న నాకు వెండి బంగారు కాసులతో నింపి ఈ సంచినిచ్చాడు. ఇందులోకి రాళ్ళు ఎలాగో వచ్చాయో అర్థం కావటం లేదు
అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. అప్పుడు అందరూ ఏకగ్రీవంగా అది వృద్ధుడి పనేనని గ్రహించి వీరుడి మీద అపరిమితంగా జాలిపడ్డారు. డబ్బు పోయిందని కొందరు వెంటనే తిరుగు ప్రయాణమైతే, కొందరు మాత్రము ఎలాగూ వచ్చామని ప్రదర్శన చూడాలనుకుని ఉండిపోయారు. మర్నాడే అంతా ప్రదర్శనశాలకు వెళ్లారు. అక్కడ పటిష్టమైన కాపలా ఉండటం చూసి, ఇక్కడ నా ప్రతిభ చూపిస్తేనే నేను సమర్థుణ్ణి అనుకున్నాడు. తన డబ్బంతా కాజేసిన వృద్ధుడు కూడా సమర్థుడు కాబట్టి వాడు కూడా తప్పకుండా వస్తాడని వీరుడు నమ్మాడు. అందుకని ప్రదర్శనశాల కంటే వచ్చిపోయే జనాన్నే వాడు తీవ్రంగా పరిశీలిస్తూ ఉంటే, వృద్ధుడు నెత్తిమీద కుచ్చుటోపీ పెట్టుకుని మారువేషంలో కనిపించాడు. వీరుడు వృద్ధుణ్ణి గట్టిగా పట్టుకొని, నీవెలాంటి మారువేషం వేసినా నా కళ్ళు కప్పలేవు. నిన్ను నేను ఎత్తుకొని మోస్తే కృతజ్ఞత లేకుండా నా డబ్బంతా కాజేస్తావా? ఇప్పుడు నా డబ్బు నాకు కక్కు, లేదా నీ రంగు బయట పెడతాను అన్నాడు. వృద్ధుడు చలించకుండా, నీ తెలివికి సంతోషించాను. కానీ నువ్వు నా దొంగతనాన్ని బయట పెడితే నేను నీ దొంగతనాన్ని బయట పెడతాను. మొత్తం ప్రయాణికులందరినీ నువ్వు దోస్తే నేను నిన్ను దోచాను. మనం కలహించుకుంటే ఇద్దరికీ ఏమీ మిగలదు. ఎవరు దోచిన సొమ్ము వారి స్వంతమని చోరనీతి చెబుతోంది. అయినా నీకు నేను దోచిన దాంట్లో సగం వాటా ఇస్తాను. అప్పుడు నీకు తృప్తి లేకుంటే మళ్ళీ నా దగ్గర తెలివిగా దొంగతనం చేసి డబ్బు తీసుకో అన్నాడు. చేసేది లేక అప్పటికి వీరుడు ఊరుకున్నాడు. కానీ వృద్ధుణ్ణి 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాడు. ఒకచోట వృద్ధుడు బల్ల మీద పేర్చి ఉన్న రత్నపు ఉంగరాల్ని చూస్తున్నట్లే నటిస్తూ తెలివిగా ఓ ఉంగరాన్ని జేబులో వేసుకున్నాడు. అది వీరుడు తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. వాడు వెంటనే అక్కడున్న యాత్రికుల్ని చూసి, అయ్యా, నేనొక ఇంద్రజాలికుణ్ణి. ఇప్పుడు ఒక రత్నపు ఉంగరాన్ని నా జేబులో వేసి మీలో ఒకరి జేబులో నుంచి తీస్తాను చూడండి అంటూ ఒక రత్నపు ఉంగరాన్ని తన జేబులో వేసుకొని వృద్ధుని వైపు వేలు చూపించాడు. వృద్ధుడి జేబులో నుంచి రత్నపు ఉంగరాన్ని తీసి బల్ల మీద పెట్టేస్తే అంతా పెద్దగా చప్పట్లు కొట్టారు. నువ్వు దొంగతనం చేస్తే అది నాకు ఉపయోగపడింది అన్నట్లు వృద్ధుడి వంక వీరుడు గర్వంగా చూశాడు. వృద్ధుడు నవ్వి, నేను ఇంద్రజాలకున్నే, నేను వాటిని 2గా చేయగలను అంటూ ఒక రత్నపు ఉంగరాన్ని వాడి జేబులో వేసి 2 ఉంగరాల్ని బయటికి తీస్తే మళ్ళీ అంతా చప్పట్లు కొట్టారు. వీరుడి ముఖము మాడిపోయింది. ప్రదర్శనశాల నుంచి బయటికి వచ్చేటప్పుడు రాజభటులు అందర్నీ సోదా చేసి కానీ వదల్లేదు. తర్వాత వీరుడు వృద్ధుడితో, నీవు నా రత్నపు ఉంగరాన్ని బయట పెట్టకపోతే నీకు సగం వాటా ఇచ్చి ఉండేవాణ్ణి. అతి తెలివి ఉపయోగించి ఎవరికి ఏమీ లేకుండా చేశావు అన్నాడు. సరేలే, ప్రదర్శనశాల నుంచి బయటికి వచ్చేటప్పుడు రాజభటుల సోదా నుంచి తప్పించుకోవటము ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. మీ నాన్న గంగన్న కబురు పంపితే నేను నీకు సాయంగా వచ్చి కాపాడుతున్నాను. నా పేరు సోములు అన్నాడు వృద్ధుడు. వీరుడు ఆశ్చర్యపడి, మా నాన్న నీ దగ్గర శిష్యరికం చేయమన్నాడు. సోదాకు భయపడే నీ దగ్గర నేను నేర్చుకునేదేముంది అన్నాడు. సోదాకి దొరకకుండా డబ్బును దాచటం రానివాడు దొంగతనాలు చేయకూడదు. అందుకే యాత్రికుల నుంచి నువ్వు దొంగిలించిన డబ్బుని నేను దోచి నిన్ను రక్షించాను. ఇక నా సంగతంటావా? ప్రదర్శనశాలలో నువ్వు చూడకుండాను, బయటకు వచ్చేటప్పుడు రాజభటుల సోదాకు అందకుండాను నేను దోచిన వస్తువులివిగో చూడు అంటూ వృద్ధుడు వాడికి రకరకాల ఆభరణాల్ని చూపించాడు. వాటిని ప్రదర్శనశాలలోని వస్తువులుగా గుర్తించి, నువ్వు సామాన్యుడివి కాదు. నేను నీ వద్ద శిష్యరికం చేసి కొత్త విద్యలు నేర్చుకుంటాను. అందుకోసం ఇప్పుడే నీతో వస్తాను అన్నాడు వీరుడు. యాత్రికుల నుంచి నువ్వు దోచిన డబ్బుని నేను దోచాను. రాజభటులు నన్ను సోదా చేసేటప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు నీ దగ్గర దాచాను. నేను సోదా చేసే ముందవి తిరిగి నేను తీసేసుకున్నాను. దీనిని బట్టి క్లిష్టమైన దొంగతనాలకి తోడు ఉండాలని గ్రహించాలి. అయితే చోరనీతి ఏం చెబుతుందంటే, దొంగతనం చేసేటప్పుడు తోడబుట్టిన వారిని, కన్న తండ్రిని కూడా నమ్మకూడదని. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటో చెప్పు. నేను నీకు నా మొదటి పాఠం ప్రారంభిస్తాను అన్నాడు వృద్ధుడు. నాకింకా ఏమీ తెలియదు. నీ దగ్గర శిష్యరికం చేసి చాలా నేర్చుకోవాలి అన్నాడు వీరుడు. వెర్రివాడ, మనిషి సుఖము సాటివారిని నమ్మటంలోనూ అయిన వాళ్లతో కలిసి జీవించటంలోనూ ఉంది. నమ్మకం లేని దొంగ తోడు కంటే నమ్మకమున్న మనిషి తోడు గొప్పది. దొంగతనాన్ని ఒక విద్యగా తీసుకుంటే తప్పులేదు.
కానీ ఆ విద్యను జీవనాధారంగా చేసుకుంటే అది నేరం. కాబట్టి నువ్వు నీ తండ్రి దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా జీవిస్తానంటే నీకు దొంగతనంలోని మెలకువలన్నీ నేర్పగలను. ఇదే నీకు నా మొదటి పాఠము అన్నాడు వృద్ధుడు. వీరుడికి జ్ఞానోదయమైంది. వాడు వృద్ధుడికి నమస్కరించి, నా పొరపాటు తెలిసింది. నాకు దొంగతోడు వద్దు, మనిషితోడే కావాలి అని ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకులో వచ్చిన మార్పుకి గంగన్న ఎంతో సంతోషించాడు. మరొక కథ పేరు ఇద్దరు ఇద్దరే. ఈ కథను రచించిన వారు వైవివి సత్యనారాయణ గారు. మత్స్యదేశంలో మహీధరుడు అనే భాగ్యవంతుడున్నాడు. ఆయనది తరగని సంపద అని అంతా చెప్పుకుంటారు. ఆ ఇంట్లో దొంగతనం చేసి అందినంత దోచుకుని పోవాలని మదనుడు అనే యువకుడికి తోచింది. అందుకు వాడు మందారవల్లి అనే యువతి సాయం కోరాడు. ఆమె సరేనన్నది. ఇద్దరూ కలిసి పథకం వేశారు. ఆ పథకం ప్రకారము మందారవల్లి మహీధరుడి భార్యకు సేవలు చేసి దాసీగా ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఆమె తన యజమానురాలిని ఎంతగా మెప్పించిందంటే 2 మాసాలలోనే ఇంటి పెత్తనమంతా ఆమె చేతికి వచ్చింది. మందారవల్లి ఇంటి అనుపానులు బాగా చూసుకున్నది. ఒక రోజున వీలైనంత ధనము నగలు కాజేసి మూటగా కట్టి దొడ్డి గుమ్మాన బయటికి వచ్చింది. అనుకున్న ప్రకారము మదనుడు అక్కడ వాయువేగంతో పయనించగల గుర్రంతో సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ కలిసి గుర్రం మీద దోపిడీ సొమ్ముతో పారిపోయారు. మహీధరుడికి ఈ విషయం తెలిసేసరికి మందారవల్లి జాడ కూడా తెలియలేదు. గుర్రం మీద చాలా దూరం వెళ్ళాక మందారవల్లి మదనుడు మనసులో దురాలోచనలు చేశారు. ఎవరికి వారే ఒకరినొకరు మోసగించి దోపిడీ సొమ్మును పూర్తిగా స్వంతం చేసుకోవాలని ఆలోచించసాగారు. మందారవల్లి మదనుడితో, గుర్రం అలసిపోయింది, ఇద్దరినీ మోయలేదు. పువ్వులాంటి ఆడదాన్ని, నా బరువేమీ గుర్రానికి లెక్క కాదు. కాసేపు నువ్వు దిగి నడిస్తే బాగుంటుంది అన్నది. తను గుర్రం దిగగానే అదను చూసి మందారవల్లి పారిపోవాలనుకుంటున్నట్లు మదనుడికి అర్థమైపోయింది. వాడు తెలివిగా, నువ్వు బాగా చెప్పావు, నేను తప్పకుండా దిగి నడుస్తాను. కానీ గుర్రం మీద ఉన్న ధనం మూట మనిద్దరికంటే ఎక్కువ బరువుంది. అది కూడా నేనే మోస్తాను. అప్పుడే గుర్రానికి అలసట ఉండదు అని గుర్రం దిగి ధనం మూట తానే మోయసాగాడు. తన పథకం పారనందుకు విచారించిన మందారవల్లి కాసేపాగి, ఆడదాన్ని, నగలు మూటలో కాక నా వంటి మీద ఉండాలనుకోవటంలో తప్పులేదు. తనవి తీర అలంకరించుకుంటాను అంది. మదనుడు చేసేది లేక నగలన్నీ ఆమె పరం చేసినా, నాకు అలసటగా ఉంది, నువ్వు కాసేపు నడువు, నేను గుర్రం ఎక్కుతాను అన్నాడు. అలా కొంత దూరం ప్రయాణం చేశారు ఇద్దరు. గుర్రము ధనము ఒక్కసారే తనకు దక్కాలంటే మదనుడు అది సాగనివ్వడని మందారవల్లి గ్రహించి వేరే అవకాశం కోసం చూస్తున్నది. ఒక కొండవాగు దగ్గర మదనుడు ధనం మూటని మందారవల్లికి అందించి తాను గుర్రం దిగి గుర్రానికి వాగులో నీళ్లు పట్టించసాగాడు. ఆ సమయంలో మందారవల్లి కొండవాగులో కాలు జారినట్లు నటించి నీటిలో మునిగిపోయి మాయమైపోయింది. ఇది చూసి మదనుడు అదిరిపడినా ధనం మూట నగల బరువుతో మందారవల్లి వాగుకి ఎదురీదలేదని గ్రహించి వాగుకి వాలుగా ఒడ్డునే నడుచుకుంటూ వెళ్ళాడు. వాడు ఊహించినట్లుగానే మందారవల్లి కొంతసేపటికి నీటిపైన తేలి ఒడ్డుకి ఈదసాగింది. ఒడ్డు చేరేసరికి మదనుడు ఆమెకు స్వాగతం పలికాడు. అప్పుడు చూసుకుంటే ధనం మూట ముడి విడిపోయి చాలా వరకు నీటి పాలైపోయిందని మందారవల్లి గ్రహించింది. మదనుడు ఆమెతో, మనమిద్దరము సమ ఉజ్జీలం, ఒకరినొకరు మోసగించుకోవాలనుకుంటే ఇద్దరము ఇలాగే ఇంకా నష్టపోతాం. నువ్వు నాకు నచ్చావు, మనమిద్దరము పెళ్లి చేసుకుందాము అన్నాడు. మందారవల్లి ఇందుకు అంగీకరించింది. దొంగతనాలు మాని ఇద్దరూ సుఖంగా జీవించారు. మరొక కథ పేరు దైవభక్తి. ఈ కథను రచించిన వారు కిరణ్ కుమారి గారు. శ్యామలాపురంలో గంగరాజు అనే వర్తకుడు వ్యాపారంలో కోట్లు ఆర్జించాడు. గంగరాజు భార్య రంగమ్మకు దైవభక్తి ఎక్కువ. తన కొడుకు అనంతుడికి బొత్తిగా దైవభక్తి లేదని ఆమె బాధపడేది. ఒక రోజున రంగమ్మ తిరుపతి దేవుడికి ఇవ్వాలని 100 కాసుల బంగారు గొలుసు ఒకటి చేయించింది. ఏదో కారణం వలన ప్రయాణం వాయిదా పడింది. ఈలోగా దేవుడి గొలుసు మాయమైంది. అపచారానికి రంగమ్మ లబోదిబోమంది.
అది దేవుడి గొలుసు, ఆయనకే చేరి ఉంటుంది, బాధపడకు అని అనంతుడు చెప్పాడు. రంగమ్మ ఈ మాటలకు తృప్తిపడక కంసాలిని పిలిచి మరో గొలుసు చేయమని పురమాయించింది. కంసాలి 3 మాసాల గడువు అడిగాడు. ఒక రోజున అపరిచిత వ్యక్తి ఒకడు గంగరాజును కలుసుకుని, మహానుభావ, తిరుమలయ్య ద్వారా తాము పంపిన డబ్బుతో ఆగిపోయిన నా కూతురి పెళ్లి అడ్డంకి లేకుండా జరిగిపోయింది. 7 కొండలవాడి భక్తుడినైన నాకు స్వామి మీ రూపంలో సాయపడ్డాడు. మీ మేలు ఏ జన్మకు మరచిపోలేను అన్నాడు. గంగరాజుకి ఇదంతా ఏమిటో అర్థం కాలేదు. మరికొద్ది రోజులకి సమీప గ్రామం నుంచి కొందరు వ్యక్తులు వచ్చి, మా కష్టాలు తీర్చమని రాజుకు మొరపెట్టుకున్నాము. పని జరగలేదు. చివరక 7 కొండలవాడి మీదే భారం వేశాము. అప్పుడు మీరు పంపిన తిరుమలయ్య వచ్చి మా ఊళ్ళో పెద్ద చెరువు తవ్వించాడు. ఆ వెంటనే పెద్ద ఎత్తున వానలు పడి చెరువు నిండింది. ఇక మా గ్రామానికి నీటికి లోటు లేదు. ఆ చెరువుకి గంగరాజు చెరువు అని పేరు పెట్టాము. ప్రారంభోత్సవానికి తమరు తప్పకుండా రావాలి అని బలవంతంగా గ్రామానికి తీసుకుని పోయారు. అక్కడ తనకు జరిగిన గౌరవ సత్కారాలకి గంగరాజు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరొక వ్యక్తి వచ్చి, పేదవాడికి ఖరీదైన జబ్బు వస్తే బ్రతికించడానికి దేవుడు మాత్రమే సాయపడగలడని ఆ 7 కొండలవాడికి మొక్కుకుంటే తమరు పంపిన తిరుమలయ్య నా వైద్యం ఖర్చులు భరించి మళ్లీ ప్రాణం పోశాడు. తమరి నా 7 కొండలవాడు కలకాలం రక్షించి మరింత భోగభాగ్యాలు తమకివ్వాలి అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక గంగరాజు భార్యని కొడుకును పిలిచి, ఈ తిరుమలయ్య వ్యవహారం నాకు అర్థం కావటం లేదు. నా పేరున దానధర్మాలు చేస్తూ నన్నే ఎందుకు దేవుణ్ణి చేస్తున్నాడో మరి అన్నాడు. దీనికి బదులుగా అనంతుడు నవ్వి, నాన్న, దేవుడి కోసము అమ్మ చేయించిన 100 కాసుల బంగారపు గొలుసు పోయిందని మనం అనుకున్నాము. కానీ అది ఆ దేవుడికే చేరి ఉంటుంది. ఆయన దాన్ని మీ పేరు మీద తన భక్తులకు ఉపయోగిస్తున్నాడని నా నమ్మకము అన్నాడు. గంగరాజు ఏదో అనేంతలో కంసాలి తనకు పురమాయించిన బంగారు గొలుసును తెచ్చిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఆ గొలుసుని కొడుకు చేతిలో పెట్టి, ఈసారి కూడా నువ్వే ఆ 7 కొండలవాడి భక్తులకు సాయపడటానికి దీన్ని ఉపయోగించు అన్నాడు. తన కొడుకే ఆ బంగారు గొలుసును కాజేసి తిరుమలయ్య పేరుతో దానాలు చేసి సద్వినియోగం చేశాడని రంగమ్మ కూడా గ్రహించింది. ఆమె వాత్సల్యంగా కొడుకును చూస్తూ, నాయనా, దేవుడికి బంగారం ఎందుకు? అవసరంలో ఉన్న సాటి మనుషుల్ని ఆదుకోవటంలోనే అసలైన దైవభక్తి ఉన్నదని నీవు నిరూపించావు అన్నది. తన కొడుకి దైవభక్తి లేదన్న బాధ మాత్రము ఆమెను పూర్తిగా విడిచిపెట్టింది. మరొక చిన్న కథ పేరు కొరివితో తల గోక్కున్నట్లు. ఇది సామెత కథ. ఈ కథను రచించిన వారు జ్యోతిర్మయి గారు. శ్రీపురంలో రంగయ్యకు ఒక్కగానొక్క కూతురు. తనకు ఆస్తి లేకపోయినా కూతురు గొప్పగా ఉండాలని పెళ్ళిడు రాగానే పెద్దింటి సంబంధానికి వెళ్ళాడు. వాళ్ళు దండిగా కట్నము లాంఛనాలు అడిగారు. ఉన్న ఇల్లు పొలం తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి చక్రవడ్డీకి ఒప్పుకొని అప్పు తెచ్చి కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు రంగయ్య. అయితే నెల నెలా వడ్డీ కట్టలేకపోవటంతో అప్పు పాపం పెరిగినట్లు పెరిగిపోతూ రంగయ్యకు మనస్థిమితం లేకుండా చేసింది. అటుపైన ఆ ఏడాది అకాల వర్షం కురిసి పంటలు సరిగ్గా పండలేదు. మధ్యలో 4 డబ్బులు కలిసొస్తే అల్లుడు పంటకి వచ్చినప్పుడు ఖర్చయిపోయాయి. 2 ఏళ్లు గడిచినా అసలు వడ్డీ చెల్లి వేయకపోవడంతో వడ్డీ వ్యాపారి రంగయ్య ఇల్లు పొలము స్వాధీనం చేసుకున్నాడు. వేరే దారి లేక బ్రతుకు తెరువు కోసము ఊరు విడిచి పట్నం బయలుదేరుతూ, నా కూతురికి నాకు తగ్గ సంబంధం చేస్తే సుఖంగా ఉండేది. పెద్దింటి సంబంధం చేసి తలకు మించిన అప్పు చేయటము తప్పైపోయింది. ఎవరైనా తలకు దురద పెడితే చేత్తోనో దువ్వెనతోనో గోక్కుంటారు. నేను కొరివితో గోక్కున్నట్లు అయింది నా స్థితి అని భార్య వద్ద బాధపడ్డాడు రంగయ్య. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.